వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్లో అక్రమాలు జరుగుతున్నాయని, కాలనీ వాసులని, ప్రజలని ఆక్రమణదారులు పీడిస్తున్నారని కంటెస్టెంట్ కార్పొరేటర్, ప్రస్తుత బోడుప్పల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ అన్నారు. ప్రజల వైపు ఉండవలసిన అధికార ప్రతినిధులు డబ్బు వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన వాపోయారు. బోడుప్పల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ధనాన్ని వృధా చేస్తూ మున్సిపల్ ఆదాయాన్ని గండి కొడుతున్నారని మహేష్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీను, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ గురించి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే డివిజన్ 1లో జరిగే అక్రమాలపైన, అవినీతిపైన ప్రజలకు ఈ అక్రమాల అవినీతులు ప్రజలకు తెలియాలని, మున్సిపల్ కమిషనర్ కూడా తెలియాలని చెప్పేసి ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ డివిజన్ 1లో అక్రమ వసూళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే చెప్పడానికి మనకి సమయం కూడా సరిపోతుంది, కానీ 2 నిమిషాలు చేస్తా. డివిజన్ 1లో డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ వాళ్ళు కొన్ని కాలంలో డ్రైనేజ్ వేయడం జరిగింది. ఆ డ్రైనేజ్ కూడా ఆన్లైన్ టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్లో కూడా కాంట్రాక్టర్కు టెండర్ వస్తే ఆ టెండర్ ప్రకారంగా వాళ్ళ నామ్ ప్రకారంగా డ్రైనేజ్ వేసి ఆయన ఆ కాంట్రాక్టర్ కూడా చెక్ తీసుకోవడం కూడా జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుంచి. తీసుకున్న తర్వాత మన ఇంకో కాంట్రాక్టర్ అంటే కార్పొరేటర్ గారు బయలుదేరారు. ఈ మున్సిపల్ బడ్జెట్ నుంచి ఆల్రెడీ ట్రెజరీ నుంచి కాంట్రాక్ట్ పోయిన తర్వాత ఆ పబ్లిక్ నుంచి 30%, 40% 100 గదులు ఉంటే 10,000, 200 గదులు ఉంటే 20,000, 300 గదులు వసూలు చేసి మరి వసూలు చేసిన పైసలు మరి మున్సిపల్ ట్రెజరీకి ఇచ్చినా లేకపోతే మరి ఆయన సొంత జోబులో వాడుకునేది, ఇది మా ప్రశ్న. ఇది మేము క్వశ్చన్ ఇస్తున్నాం బయట దగ్గర. దీనికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీనికి మీరు సంజయ్ సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే ప్రజాదానం తీసుకున్నప్పుడు దానికి లెక్కలు ఖచ్చితంగా ప్రతి మనిషి అడుగుతారు, ప్రతి ఒక్కరు అడుగుతారు. దానికి లెక్కలు మీరు చెప్పాలి. ఆ లెక్కలు చెప్పకపోతే మీరు అవినీతి పర్లే. అవును, మీరు ఆరోపణ మేము చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా నీ పైన ఖచ్చితంగా 100% నీ పైన ఆరోపణ చేస్తున్నా. ఏం ఆరోపణ అంటే మున్సిపల్ నుంచి కేటాయించిన డ్రైనేజ్ దాన్ని మీరు 30%, 40% వసూలు చేసిన మాట మాసం, దానికి సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు, మీ డబ్బులకు మీరు లెక్క చెప్పాలి. అలాగే మీరు చేస్తున్న అవినీతి అక్రమాలపైన, డివిజన్ 1లో చేస్తున్న అవినీతి అక్రమాలపైన మేము కలెక్టర్ కానీ, విజిలెన్స్ వాళ్ళు, కమిషన్ ఖచ్చితంగా కలుస్తాం. దీనిపైన పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇస్తాం, పెద్ద ఎత్తున ధర్నా కూడా ఇస్తామని తెలియజేస్తాం. ఎవరో ప్రలోభ పెడితే మాట్లాడంత దిగజారి రాజకీయాలు అంత దమ్ములేని నాయకుడు నేను కాదు. నేను ఒంటరిగా కోడతా, ఒంటరిగా కొట్లాడతా. ఎవరో ప్రలోభ పెట్టి మాట్లాడిన మాటలు అవన్నీ అవాస్తవాలు. నేను చెప్తాను కదా, నిర్భయంగా బరాబర్ చెప్తున్నా. డివిజన్ తిరుగుదాం, మీరు ఇద్దరు తిరుగుదాం, పబ్లిక్ మధ్య తిరుగుదాం. మీరు మీ పైన చేసిన ఆరోపణలు అవాస్తవాలు అయితే జంగిచర్ల చౌరాసా పైన మీకు క్షమాపణ చెప్తాను. మీరు వాస్తవాలు అయితే మీరు ఏం చేస్తారు? రాజీనామా చేస్తారా? ఈ సవాల్ మీరు స్వీకరిస్తారా జంగయ్య గారు?